వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హీరో అన్నాక ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కో హీరోకి ఒక్కో ఫ్యాన్ అసోసియేషన్ ఉంది. ఎవరికి వారు సెపరేట్గా తమ హీరోల సినిమాలను ప్రమోట్ చేస్తూ సినిమా రిలీజ్ రోజున సెలబ్రేట్ చేస్తూ గడిపేస్తూ ఉంటారు. అలాంటి అన్అఫీషియల్ అసోసియేషన్ అల్లు అర్జున్కి కూడా ఉంది. అదే అల్లు ఆర్మీ. ప్రస్తుతం ఈ ఆర్మీ టాలీవుడ్ని షేక్ చేస్తోంది. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా. అల్లు అర్జున్ ఇప్పుడు ఏం చేసినా సెన్సేషన్ గా మారుతోంది. తన స్నేహితుడి కోసం ఎన్నికల ప్రచారానికి వెళితే దుమారు రేగుతోంది. ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి నేను ఇలాగే ఉంటాను అంటే అది ఇంకో వర్గానికి నచ్చడం లేదు. అయినా సరే తగ్గేదే లేదు అంటున్నాడు బన్నీ. అందుకు కారణం తన ఫ్యాన్స్, తన ఆర్మీ. నా ఆర్మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, అంతే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. మెగా హీరోగా సినిమాల్లోకి వచ్చిన కొంతకాలానికే స్టైల్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. ఆ తరువాత తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కొంతకాలానికి అల్లు ఆర్మీగా మారింది. బన్నీ ఎక్కడున్నా, ఏం చేస్తోన్నా, ఎక్కడికి వచ్చినా ఈ ఆర్మీ ఎప్పుడూ ఫాలో అవుతుంటుంది. మొదట అల్లు ఆర్మీ బన్నీ సినిమాలకే సపోర్ట్ గా నిలుస్తూ మిగతా హీరోల ఫ్యాన్స్ దారిలో రిలీజ్ రోజున సెలబ్రేషన్స్, ఆ తరువాత జరిగే ప్రతి ఈవెంట్ లోనూ పార్టిసిపేట్ చేస్తూ కనిపించేది. కానీ కొంతకాలంగా ఈ ఆర్మీ మెగా ఫ్యాన్స్ తో పోరాడుతోంది. బన్నీకి సపోర్ట్ గా సోషల్ మీడియాలో గట్టిగా నిలబడుతోంది. మెగా హీరోలు వర్సెస్ అల్లు హీరో ఎపిసోడ్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకోవడం, ఇప్పుడు అల్లు ఆర్మీ పూర్తిగా యాక్టివేట్ అయ్యింది. బన్నీని ఎవరు టార్గెట్ చేసినా వెంటనే అల్లు ఆర్మీ స్ట్రాంగ్ రిప్లై ఇస్తూ ఆశ్చర్యపరుస్తోంది. అందుకు సింపుల్ ఎగ్జాంపుల్, జనసేన ఎమ్మెల్యే గతంలో టీడీపీలో ఉండగా పవన్ పై చేసిన విమర్శల వీడియోను బయటికి తీశారు. పైగా ఫ్యూచర్ లో అల్లు ఆర్మీ మరింత యాక్టివ్ గా ఉండబోతోందని, అవసరమైతే గ్రౌండ్ లోకి దిగి నిరసనలు తెలిపే అవకాశం కూడా లేకపోలేదట. అందుకే అల్లు అర్జున్ కు తన ఆర్మీ అంటే అంత ఇష్టమని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.